రైట్ డాక్టర్ రమేష్ కనగంటి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎటువంటి అప్రమత్తత అవసరం ప్రజల్లో కావచ్చు, అట్ ద సేమ్ టైం మీడియాకి సంబంధించి ఎటువంటి సమయంలో పాటించాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని కావచ్చు, సలహా కావచ్చు, సూచన కావచ్చు ఇచ్చే ప్రయత్నం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నుంచి నేరుగా నేను ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఢిల్లీలో ఘటనా ప్రదేశం నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి. హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి చేరుకున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఘటనా ప్రదేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో నవీన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. ఆ ఘటనా ప్రదేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. హోంమంత్రి అమిత్ షాతో పాటు ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కావచ్చు, ఢిల్లీ ఎస్పీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎన్ఐఏతో పాటు కీలక అధికారులకు సంబంధించి హోంశాఖ కార్యదర్శి కావచ్చు, లేకపోతే హోంశాఖకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు కావచ్చు అక్కడికి చేరుకున్నారు. ఢిల్లీలో పేలుళ్లకు సంబంధించి అక్కడ అధికారులను అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని లాల్ కిలాకు సంబంధించి అంటే రెడ్ ఫోర్ట్ ఎర్రకోట దగ్గర జరిగిన ఘటనా ప్రదేశానికి సంబంధించి ఆ ఘటనతో ఒక్కసారి యావత్ భారతావని షాక్ గురైంది. ఈ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అధికారులను అడిగి అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. లైవ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు కారణం ఏంటి, ప్రధాన కారణం ఏంటి, అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఏం జరిగే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రభావితం చేశాయి, అసలు ఏం జరిగే అవకాశం ఉంటుంది, ఇటువంటి ఘటనలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎటువంటి అంశాలు పరిశీలిస్తారు, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు కావచ్చు, అలాగే క్రైమ్ బ్రాంచ్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇలా ప్రతి బృందం కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటుంది, తమ వంతు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎఫ్ఎస్ఎల్ అక్కడికి చేరుకుంది, ఎన్ఐ అక్కడికి చేరుకుంది, ఎన్ఎస్జీ అక్కడికి చేరుకుంది, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ అక్కడికి చేరుకుంది, ఢిల్లీ పోలీస్ అక్కడికి చేరుకోవడం జరిగింది. అలా ప్రతి బృందం కూడా అక్కడ వాళ్ళ తమ విధుల్ని నిర్వర్తించడం జరుగుతుంటుంది. కేంద్రం ఇక్కడికే పరిమితం కాలేదు, సరిహద్దుని క్లోజ్ చేసేస్తుంది. విమానాశ్రయానికి సంబంధించి రాకపోకలను నిలిపివేస్తున్న అంటే ఢిల్లీకి వచ్చే విమానాలని దారి మళ్లించిన సందర్భం, దాంతోపాటు సరిహద్దులను క్లోజ్ చేసిన సందర్భం ఉంది. ఇప్పటికే రాష్ట్రాలకు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఐబీ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది కేంద్ర హోంశాఖ. అప్రమత్తంగా ఉండండి, రద్దీ ప్రాంతాల్లో మరింత దృష్టి సారించండి. దాంతోపాటు ఇటు ఎయిర్పోర్ట్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, మెట్రో స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, అలాగే మూవీ థియేటర్స్ దగ్గర కూడా, దాంతోపాటు ఎలక్షన్స్ జరుగుతున్న ప్రాంతాల్లో కూడా మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇటు హ్యుండై i20 ఏదైతే పేలుళ్లకు గురైందో ఆ వెహికల్కి సంబంధించిన దాన్ని హ్యుండై i20గా గుర్తించారు. నదీం పేరు మీద రిజిస్టర్ అయినట్టుగా ప్రస్తుతం సోర్సెస్ ద్వారా మనకి అందుతోంది సమాచారం. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీరు చూడొచ్చు. అక్కడ ఆ మాంసపు ముద్దలు అక్కడవన్నీ కారు భాగాలు కావచ్చు, లేకపోతే ప్రమాదానికి గురైన ఆ వెహికల్కి సంబంధించిన ఆ శిథిలం కూడా కదా, శకలాలు, ఎస్ కరెక్ట్ వర్డ్, సారీ ఫర్ దాట్. ఆ శకలాలు కావచ్చు, బాధాకరమైన దృశ్యం. అక్కడికి ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన తర్వాత అక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పరిస్థితి. ఇటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు, వెరీ డిస్టర్బ్డ్ బై ద న్యూస్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్. ఐ ప్రే ఫర్ ద స్విఫ్ట్ రికవరీ ఆఫ్ ద ఇంజ్యూర్డ్ patience for those who lost their dear ones. I hope for a thorough and swift investigation. Those responsible for this condemnable act must receive the maximum punishment under the law అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుందంటే చెప్పుకొచ్చారు అసదుద్దీన్ ఓవైసీ. I pray for the swift recovery of the injured and patience for those who lost their dear ones. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు, అలాగే క్షతగాత్రుల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఆయన. ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాలంటూ కూడా ఆయన ఆకాంక్షించారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి ఘటనా ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఘటనా ప్రదేశం దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒకసారి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సో
ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సాయంత్రం 6:52 ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. ద బ్లాస్ట్ దట్ అకర్డ్ దిస్ ఈవినింగ్ నియర్ ద రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ ఇన్ our nation's capital Delhi, claiming 8 innocent lives and injuring several others is deeply distressing and shocking. My heartfelt condolences to the families who lost their loved ones, and my prayers for the speedy recovery of the injured. At a time when Bharat is emerging as one of the strongest nations in the world, such cowardly acts. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మీరు చూడొచ్చు. సచ్ కోవర్డ్లీ యాక్ట్స్ రిఫ్లెక్ట్స్ ద డిస్పరేషన్ అండ్ అంటే కోవర్డ్లీ అంటే ఎవరో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన సందర్భం. ఎట్ ఎ టైమ్ వెన్ భారత్ ఈస్ ఎమర్జింగ్ as one of the strongest nations in the world, such cowardly attack. Yes, cowardly attack అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అంటే ఇదెవరో కావాలనే చేశారా అనే అంశానికి సంబంధించి బలం చేకూర్చేలాగి ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. సచ్ కోవర్డ్లీ యాక్ట్స్ రిఫ్లెక్ట్స్ ద డెస్పరేషన్ ఆఫ్ దోస్ హూ విష్ టు డిస్రప్ట్ అవర్ యూనిటీ అండ్ పీస్. ఇది ఉగ్ర చర్యైనా, ఇది ఉగ్ర కుట్రైనా ఈ మాటకు బలం చేకూర్చేలాగి ఉంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఇది ఉగ్ర కుట్రే అనడానికి బలం చేకూర్చేలాగా ఉంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఆ ట్వీట్. ఎందుకంటే సచ్ cowardly acts reflects the desperation of those who wish to disrupt our unity and peace. అంటే మీరు చూడొచ్చు ఇక్కడ యూనిటీ కావచ్చు, ఆ పీస్ని కావచ్చు డిస్రప్ట్ చేయడానికి ఇటువంటి cowardly acts రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. డెస్పిరేషన్కి సంబంధించి మాట్లాడుకొచ్చిన సందర్భం. ఇఫ్ దిస్ ఇన్సిడెంట్ ఇస్ కన్ఫర్మ్డ్, ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే, ఇఫ్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ కన్ఫర్మ్ టు బి అ టెర్రరిస్ట్ అటాక్, ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ under the leadership of Honorable Prime Minister Sri Narendra Modi ji, those responsible will be brought to justice and face the strict action అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఎవరైతే ఈ ఘటనకు కారకులు ఉన్నారో వాళ్ళని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ కూడా కాదు, ఒక విధంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ మీద అంత నమ్మకం ఉంది, ఆయన లీడర్షిప్ మీద అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, వాళ్ళ మీద సరైన చర్యలకు ఉపక్రమించడం జరుగుతుందని చెప్పి భావించడం జరుగుతున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన నేపథ్యం. పిఎంఓ ఇండియా, హెచ్ఎంఓ ఇండియా అమిత్ షా ట్యాగ్ చేస్తూ ఐపీఆర్ ఏపీకి సంబంధించి పిఐబి ఇండియా అలాగే పిఐబి విజయవాడ అంటూ కూడా ట్యాగ్ చేసుకుంటూ ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ బ్యూరో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.